ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఏకధాటిగా కురిసిన వానకు లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు వచ్చి చేరింది. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో భారీ వర్షం పడింది. కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం వరదలో కొట్టుకుపోయింది. పెంబిలో వర్షాలకు తడుస్తున్న వడ్లపై టార్పాలిన్లు కప్పారు పోలీసులు. మరో 4 రోజుల పాటు వర్ష సూచన ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఏకధాటిగా కురిసిన వానకు లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు వచ్చి చేరింది. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో భారీ వర్షం పడింది. కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం వరదలో కొట్టుకుపోయింది. పెంబిలో వర్షాలకు తడుస్తున్న వడ్లపై టార్పాలిన్లు కప్పారు పోలీసులు. మరో 4 రోజుల పాటు వర్ష సూచన ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వర్షాలపై మరింత సమాచారం మా ప్రతినిధి అంజయ్య అందిస్తారు. అంజయ్య, వర్షాల ప్రభావం ఎలా ఉంది? వర్షాలు కురుస్తుండటంతో ప్రధానంగా నిర్మల్ జిల్లాలోని ముదోల్ నియోజకవర్గం, నిర్మల్ నియోజకవర్గం, ఖానాపూర్ నియోజకవర్గాల్లో గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఎక్కడ చూసినప్పటికీ కూడా కొనుగోలు కేంద్రాల్లో భారీ వర్షాల వల్ల కూడా పూర్తిగా తడిసి ముద్దైన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఖానాపూర్ నియోజకవర్గంలోని ఖానాపూర్ మార్కెట్ యార్డ్ లో గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల వరి ధాన్యం అంతా తడిసిపోయింది. అదేవిధంగా కొంతమంది వరి కుప్పల్లోకి వరద నీరు జరిగింది. అదేవిధంగా వరి కుప్పల్లో నుంచి వరద నీరు చేరి ఏదైతే బయటకు వరదలు కొట్టుకొని పోయిన దయనీయమైన స్థితిని మనం విజువల్స్ లో ఇస్తున్నాం. అదేవిధంగా ఏదైతే సారంగపూర్ మండలం కౌట, అదేవిధంగా యాకర్పల్లి, అదేవిధంగా బైన్సాలోని బైన్సా, తానూరు, ముదోల్ మండలంలో భారీ వర్షాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోవడం జరిగింది. ముఖ్యంగా తడిసిన ధాన్యంతో పాటు ఏదైతే కొనుగోలు చేసిన ఏదైతే బస్తాలు ఉన్నాయో ఆ బస్తాలని కూడా లారీలలో తరలించలేదు. లారీలలో తరలించాల్సిన బస్తాలు కూడా పూర్తిగా తడిసి ముద్దాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తడిసిపోయిన ధాన్యాన్ని అంతటి కొనుగోలు చేయాలని రైతులు సర్కార్ను కోరుతున్నారు. అయిపోయింది. మొన్నటి వర్షం ఉండే మొన్న